రష్యా ఉక్రెయిన్తో 2 ఏళ్ల నుండి జరుగుతోంది. ఈ పరిణామం ఆర్థిక ఆంక్షలతో రష్యా కుదేలైంది. చైనా వాళ్ళ దగ్గర చీప్గా ఆయిల్ కొనడం, అమెరికా వాళ్ళ దగ్గర చీప్గా ఆయిల్ కొనడంతో నిలబడింది. లేకపోతే ఎప్పుడో సర్వనాశనం అయ్యేది. ఇరాను ఇట్లాంటి ఆర్థిక సంక్షోభాన్ని ఫేస్ చేసింది. ఆయిల్ ఉంది కాబట్టి ప్రస్తుతానికి బతికేస్తోంది. ఉత్తర కొరియా అట్లాగే బ్రతికేస్తోంది. రష్యాకు వచ్చేటప్పటికి క్రమక్రమంగా ఆంక్షలు పెంచుకుంటూ వెళ్ళడం, లేటెస్ట్గా కూడా 500 ఆంక్షలు పెట్టినటువంటి నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతింటుంది. డబ్బులు విపరీతంగా అవసరం ఉంది. అందుకోసమే చైనాని అప్పడిగింది. యెమెన్స్లో అంటే వాళ్ళ డబ్బుల్లో అడిగింది అన్నటువంటిది. యువాన్స్లో డబ్బులు అడిగింది. ఏమేనంటే దేశం యువాన్కి వచ్చేటప్పటికి వాళ్ళకి సంబంధించినటువంటి డబ్బుల్లో అప్పడిగింది అన్నటువంటి మాట వినబడుతుంది. ఎందుకంటే ఇటు రూబెల్స్కి వ్యాలిడ్ లేదు, అటు పక్కన డాలర్స్లో రష్యా దగ్గరకి అలౌడ్ లేదు. కాబట్టి చైనాకి సంబంధించినటువంటి కరెన్సీలో అప్పు తీసుకుంటే ప్రపంచవ్యాప్తంగా కొనుక్కోవడానికి ఎట్లాంటి వాటికి ఇబ్బంది ఉండదు. కాబట్టి ఆ రూట్లో రష్యా చైనాను అప్పడిగింది అన్నటువంటి తాజాగా వినబడుతున్నమాట.